వాసుదేవాయ నమః. అమ్మ ముందు చెప్తున్నాడు, ఇంతైనా కూడా పరమాత్ముడికి ఆ జీవుడికి ఇంకా భేద దృష్టి, దేహాభిమానము, కర్తృత్వము మిగిలిపోయి ఉన్నాయి. అందుచేత మళ్లీ సృష్టికాలం రాగానే సత్వ రజస్ తమో గుణాత్మకమైన ప్రకృతిలో తారతమ్యం కలుగుగానే ఆయన కాలస్వరూపుడైన ఈశ్వరుడి ప్రేరణతో పూర్వకల్పంలో లాగానే జగత్తుగా ప్రకటమవుతాడు పరబ్రహ్మ. ధర్మాన్ని ఆచరించి దాని ప్రభావంతో బ్రహ్మలోకాన్ని పొందిన పుణ్యాత్ములు కూడా అక్కడ పరమేష్ఠి యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. ప్రకృతిలో గుణాల తారతమ్యం కలిగి సృష్టి ప్రారంభమైన తర్వాత మళ్లీ తిరిగి జన్మిస్తారు. ఈ సంసారంలోనే ఆసక్తి గల మనస్సు గలవారు వేద నిషిద్ధాలైన కర్మలను విడిచిపెట్టి నిత్య కర్మలను, ఇతర కామ్యకర్మలను శ్రద్ధతో ఆచరిస్తారు. రజోగుణంతో నిండిన వారి మనస్సు కోరికలను సాధించటంలోనే లగ్నమై ఉంటుంది. కనుక వారు ఇంద్రియాలను జయించలేరు. వారికి గృహ కార్యాలను ఆచరించటంలోనే ప్రీతి ఉంటుంది. అటువంటి వారు పితృదేవతలను ఆరాధిస్తారు. మధుసూదనుడైన శ్రీహరి గొప్ప పరాక్రమం కలవాడు. తనను స్మరించే వారి సంసార దుఃఖాన్ని తొలగించేవాడు. కాని కేవలం ధర్మార్థ కామాలను మాత్రమే కట్టుబడిన వ్యక్తులకు ఆయన కథలను వినటంలో ఆసక్తి ఉండదు. శ్రీహరి గాథలనే అమృతాన్ని విడిచిపెట్టి చెడు కథలను వినేవారు నిశ్చయంగా తమ ప్రారబ్ధం చేత నాశమవుతున్నారు. గర్భాధానం నుండి ప్రారంభించి వ్యక్తి మరణించినాక శ్మశానంలో చేసే చివరి కర్మల వరకు గల అన్ని కర్మలను వారు ఆచరిస్తారు. అలాంటి వారు దక్షిణ మార్గం ద్వారా ఆర్యముడు పాలించే పితృలోకాన్ని పొందుతారు. అక్కడ పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి తమ సంతానానికే సంతానంగా జన్మిస్తారు. అమ్మ పితృలోకంలో భోగాలను అనుభవించి పుణ్యం క్షీణించగానే దేవతలు వారిని ఆ లోకం నుండి తోసివేస్తారు. అప్పుడు అస్వతంత్రులైన వారు తిరిగి ఈ లోకంలో జన్మిస్తారు. తస్మాత్వం సర్వభావేన భజస్వ పరమేష్టినం తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయ పదాంబుజం. కనుక నువ్వు నిండైన ప్రేమతో త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుడిని పాదపద్మాలను సేవించు. వాత్సల్యము, ప్రేమ నిండినటువంటి భక్తితో ఆయనను ఆరాధించు. ఆయన పాదపద్మాలు ఆరాధించదగినవి. సర్వంతర్యామి అయినటువంటి శ్రీహరియందు గాఢమైన భక్తిని కలిగి ఉండటం వల్ల వైరాగ్యము, బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించే జ్ఞానము లభిస్తుంది. చిత్తం ఇంద్రియాలు చేసే పనుల ద్వారా శబ్దాది విషయాలను గ్రహిస్తుంది. అయితే ఎప్పుడు భక్తుడి చిత్తం ఇది ప్రియము, ఇది అప్రియము అనే తేడా లేకుండా సర్వాన్ని ఈశ్వర రూపంగా దర్శిస్తుందో అప్పుడు ఆ భక్తుడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శిస్తాడు. జ్ఞాన స్వరూపమైన ఆత్మను సంగము లేనిదిగాను, అన్నింటా సమంగా ఉన్నదిగాను, గుణదోషాలు లేనిదిగాను దర్శిస్తాడు. ఈ దర్శనం వల్ల భక్తుడు తన ఆత్మస్వరూపంతో ఆ ఏకీభావాన్ని పొందటమే మంచిది. జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వరః పుమాన్ పరమాత్మేశ్వరః పుమాన్ దృశ్యాదిభిః పృథగ్భావైః భగవానేక ఈయతే. జ్ఞానఘనము, ప్రకృతికి అతీతుడు, నిరతిశయ బృహత్తత్వమైనటువంటి పరబ్రహ్మ, పరమాత్మ, సర్వాన్ని శాసించే ఈశ్వరుడు
ప్రకృతి ఆవేశించే పురుషుడు అద్వితీయుడు అయిన భగవంతుణ్ణి శాస్త్రాల్లో చెప్పబడుతోంది. ఆ వస్తువే కనిపించే దృశ్య జగత్తుగాను, చూసే జీవుడిగాను, చూడటానికి సహకరించే ఇంద్రియాలుగాను ప్రకాశిస్తుంది. పూర్ణమైన యోగ సాధనతో సాధకుడు పొందదగిన గొప్ప ఫలం ఈ సంసారమందు ఏమాత్రమూ ఆసక్తి లేకుండా ఉండటమే. విజ్ఞానగణమైన అద్వితీయ నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే నిజంగా ఉన్న వస్తువు. కాని నామరూపాలతో కలిసి బాహ్య విషయంలో ఆసక్తి కలిగిన ఇంద్రియాలు భ్రాంతి చెంది శబ్దము మొదలైన ధర్మాలతో కూడిన వేర్వేరు రూపాలను దర్శిస్తున్నాయి. స్వయం ప్రకాశమైన పరబ్రహ్మయే మహత్తు, అహంకారము, త్రిగుణాలు, పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనే 11గా ప్రకటమైంది. వీటితో కూడి ఆ పరబ్రహ్మయే వ్యష్టి జీవుడు అవుతుంది. జగత్తుతో కూడి సమష్టి హిరణ్య గర్భుడు అవుతుంది. ఎందుకంటే ఆ పరబ్రహ్మ నుండే వ్యష్టి జీవుడు, సమష్టి పురుషుడు, ఈ బ్రహ్మాండం కూడా ఆవిర్భవించాయి. ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశ సమాహితాత్మా నిస్సంగో విరక్త్యా పరిపశ్యతి. భక్తుడు వైరాగ్యంతోనూ నిత్య యోగాభ్యాసంతోనూ ఏకాగ్రమైన అంతఃకరణం కలవాడై ఈ జగత్తును నిశ్చయంగా బ్రహ్మస్వరూపంగా దర్శిస్తాడు. అమ్మా, నేను నీకు ఇలా బ్రహ్మ సాక్షాత్కారం లభించటానికి సాధనమైన జ్ఞానాన్ని బోధించాను. దీనివల్ల భక్తుడికి ప్రకృతి పురుషుల తత్వం తెలుస్తుంది. జ్ఞానయోగానికి విషయం నిర్గుణ బ్రహ్మ, భక్తి యోగానికి విషయం సగుణ బ్రహ్మ. భక్తి యోగం నాయందే నిష్ట కలది. ఈ రెండింటికి ఫలం ఒక్కటే. భగవంతుడు అనే పదం దానిని తెలుపుతుంది. అంటే జ్ఞాన భక్తి యోగాలకు భగవంతుణ్ణి పొందటమే ఫలమని తెలుసుకోవాలి. ఒకే పదార్థము రసము, రూపము మొదలైన అనేక గుణాలకు ఆశ్రయం అవుతుంది. ఒకే పదార్థాన్ని కన్ను తెల్లగా ఉందని, నాలుక తీయగా ఉందని, ఈయన ఇంద్రియాలు ఇలా వేర్వేరుగా తెలుసుకుంటున్నాయి. అనిరుద్ధాయ నమః.